హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్తో ఇంకొక వెరైటీ అయితే చేయబోతున్నాము. అదే చికెన్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే, అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చాలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. 1 కప్ వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి క్లీన్గా వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేయడం వల్ల చికెన్ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కదా చేసుకోవడం కూడా. ఇంకా పెరుగు వేయడం వల్ల చికెన్ ఫ్రైకి అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చపాతీస్కి కానీ పూరీస్కి కానీ పర్ఫెక్ట్ కాంబో అని చెప్తాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.